అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నైట్ మా మేడం గారి ఇంటి దగ్గర మీటింగ్ జరిగిందని వచ్చామండి. వచ్చిన తర్వాత నేను మొన్నటి వరకు కూడా వీళ్ళు బెదిరింపులకి మేము ఎవరో ఇంటి దగ్గర లేవండి, అందరూ బయటే ఉన్నాం. ఏంటంటే బెదిరింపులు ఏంటంటే ఇంటి దగ్గర ఉంటే డోర్లు బద్దలు కొట్టేయడం, మమ్మల్ని గోళ్ళ మీద దూకించడం ఇవన్నీ చేస్తున్నారండి. మొన్న ముందు ఒకసారి అలా జరిగిన తర్వాత మేడం గారి దగ్గర మేము మీటింగ్ అని రావడం జరిగిన తర్వాత 2 రోజులు లాక్ అయిపోయి మేడం గారి దగ్గర ఉండిపోయాం. అంతేగాని మేడం గారు మమ్మల్ని బంధించలేదు. మా వల్ల అనవసరమైన కేసుల్లో అన్నిట్లో ఉండడం జరిగింది. ఎందుకంటే మేము బయటికి వెళ్తున్నాం. ఇక బయటికి వెళ్ళాను నేను, మేడం గారు ఇంటి దగ్గర మీటింగ్ జరిగిందండి. మీటింగ్ జరిగిన తర్వాత నేను బయటికి వెళ్ళాను. బయటికి వెళ్ళిన తర్వాత 8:30 అవుతుందండి. వచ్చారు, మామూలుగా మాట్లాడతానని అన్నారు. మాట్లాడతానని తీసుకొని వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళు మామూలుగా గణేష్ గారు ఇంటికి వెళ్ళామండి. ఫస్ట్ మళ్ళా గణేష్ గారు ఇంటికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మాట్లాడిన తర్వాత మళ్ళీ సత్యనారాయణ గారు, ఎలుగంటి సత్యనారాయణ గారు ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఏంటి నేను వెళ్ళిపోతాను నేను కూర్చొని నేను ఉండననేసి అంటే, లేదమ్మా కూర్చో అనేసి మరి మెసేజ్లు చేశారు, ఫోన్ చేశారులేండి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా వచ్చారండి. వెంకటేష్ గారు, శ్రీనిరాజు గారు, ఇంకా మిగతా వాళ్ళ పేర్లు, కొంతమంది పేర్లు నాకు ఐడియా లేవండి. అర్థ వచ్చారు. వచ్చిన తర్వాత నాకు ఇలాగమ్మా మీ పాపకు జాబ్ ఎంతము ఇలా అంటే, సార్ నాకంటూ కృతజ్ఞత అన్నది ఒకటి ఉంది. గతంలో అయితే అండి నాకు ఏ బలం లేదు. నేను గతంలో మా పాపకి మ్యారేజ్ చేసి కొంచెం అప్పుల్లో ఉండిపోయి నేను మందు తాగేయడం జరిగిందండి. జరిగిన తర్వాత నాకు ఇంట్లో వాళ్ళు కానీ ఎవరు కానీ పట్టించుకోలేదండి. అలా స్ట్రెచ్చర్ మీద వేసి వదిలేసిన తర్వాత అందరూ కూడా నేను చనిపోయానని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత బాలు సారు, దాడిశెట్టి రాజా సారు నా గురించి చాలా బాధపడి డాక్టర్ గారి దగ్గరికి వచ్చి, మా పిల్లని మేము ఎంత డబ్బు అయినా ఖర్చు పెడతాం, మా పిల్ల అనుకొని, మా ఇంట్లో పిల్ల అనుకొని మీరు బాగు చేయండి, ఎంత డబ్బు అయినా మేము ఖర్చు పెడతాం, ఆ అమ్మాయి మాకు బతకాలి అనేసి అన్నారండి. ఎందుకంటే పార్టీలో జాయిన్ అయ్యి అప్పటికి ఒక 6 నెలలు, సంవత్సరం కూడా అవదండి. నేను వాళ్ళకి ఏం చేసిందే లేదు. అలాంటిది నా ప్రాణం కాపాడారు వాళ్ళు. అలాంటి కృతజ్ఞత వాళ్ళకి నేనంటే ప్రార్థనండి. ఏం చేసిన వాళ్ళు రుణం తీర్చుకోలేను నేను. నా ప్రాణం ఇవ్వడం తప్ప వీళ్ళు నన్ను ఎన్ని విధాలుగా బాధ పెడుతున్నారంటే, ఇక్కడ ఏదో మాటలు చెప్పుకుంటున్నానండి. నేను మాటల ద్వారాగే చెప్పుకోగలను, నేను ఏమి ఇవ్వలేను వాళ్ళకి, వాళ్ళ రుణం తీర్చలేను. ఎందుకంటే నేను ఇలా మాట్లాడతానంటే వాళ్ళ వల్లే. తర్వాత పాపకు కూడా నాకు ఎవరో చూడరండి ఇంట్లో. పాపకు కూడా చదివించడం అంటే జరిగిందండి. నా ఇంట్లో సమస్యలు అంటే నాకు జరగలేనప్పుడు కూడా వాళ్ళైనా నేను అంత ఇంట్లో అంటే చూడడం ప్రతిదానికి వాళ్ళు చూసుకుంటారండి నన్ను. నాకు ఎవరు లేరు, ఇంట్లో ఉన్నా సరే వాళ్ళు వేస్ట్ అండి. నన్ను దగ్గరుండి పట్టించిన వాళ్ళే నా సొంత వాళ్ళండి. రాత్రి అయితే నాకు చాలా దారుణమైన పరిస్థితి. నాడు రోడ్డు మీద 1:30కి ఆడదాన్ని పరిగెట్టడం అంటే ఎంత దారుణమైన స్థితి అండి. నేను నిజంగా ఆ టైంలో అయితే గుండె ఆగిపోద్దేమో అనిపించిందండి. ఒక్క లేరు రోడ్డు పైన, ఒక్క లేరండి. బస్సు వెనకాల దాక్కొని మళ్ళీ నడిచి వచ్చి నేను ఎంత ఇబ్బంది గురైపోయానండి. నైట్ అయితే గుండె ఆగిపోద్దేమో అన్నంత పైన. మళ్ళీ ఈ బ్రిడ్జ్ మీదకి వచ్చిన తర్వాత 2 పోలీసులు ఆపారండి. ఎక్కడికి వెళ్తామమ్మా ఏంటి అనండి. పాప కొద్దిగా ఎమర్జెన్సీగా ఉందండి, బాగాలేదు, నేను ఇలా మా అక్కల ఇంటికి వచ్చాను, నేను ఇక్కడ లాక్ అయిపోయానండి, పాప దగ్గరికి వెళ్తానంటే, మిమ్మల్ని దించమంటావు అమ్మంటే, వద్దండి నా దగ్గర ఫోన్ ఉంది, నేను ఏమన్నా ఎమర్జెన్సీ అయితే నేను ఫోన్ చేస్తాను అనేసి ఇంకా అలా నడుచుకుంటూ అది చాలా గాబరగా ఒక్కరిదానండి. ఇంకెలా నడిచారో నాకు తెలియదు. నైట్ అంతా అలా వస్తూ ఉంటే అన్నయ్య వాళ్ళకి ఫోన్ చేశానండి. అన్నయ్య వాళ్ళకి ఫోన్ చేస్తే ఉన్నాను, ఒక దగ్గర అయితే ఉన్నాను, సేఫ్గా ఉన్నాను. కానండి తెల్లవారులు అయితే నా కళ్ళ నీళ్ళు అలా వస్తూనే ఉన్నాయండి. అసలు నిద్ర పట్లేదు. నేను ఏం తప్పు చేశాను, నేను ఏం చేశాను, నాకు ప్రాణభిక్ష పెట్టారు, వాళ్ళ వెనకాల మంచి చేశారు, మంచిగా నిలబడడం తప్ప, మంచికి గెలిపించుకోవడం నాకు తప్ప. నేను ఏం చేశాను అంటే, నేను డబ్బుకి అమ్ముడుపోలేదు. డబ్బుకి అమ్ముడిని ప్రార్థనే. ఈ రోజు పరవన్నం పెడతారు, నేను గింజనం తింటాను, నాకు వద్దు డబ్బు. ఈ రోజు కృతజ్ఞత లేకపోతే ఎంత డబ్బు ఇచ్చినా వేస్ట్ అండి. వాళ్ళ మొఖాన్ని కొట్టమని ఇసిరి వచ్చాను నేను. నాకు అవసరం లేదు వాళ్ళు ఇచ్చిన డబ్బు. ఈ రోజు 2 రోజులు నేను పరవన్నం తింటాను, దాని బదులు గింజనం తింటాను, లేకపోతే తిండి లేకుండా సత్తాను నా పిల్లలు లేనుని.
అంతగానో దారుణమైన పరిస్థితి. అమ్ముడుకోవడం అన్నది చాలా దారుణం అండి. తర్వాత రాజాసారు ఈ రోజు గెలకపోతే రేపు పొద్దునైనా రాజాసారు మంచి స్థాయిలో ఉంటారండి. మాకైతే మట్టికి చాలా ఇదిగా చూసుకుంటారని మా నమ్మకం. మేము ఇప్పుడు ఎలా ఉన్నా ఎన్ని బాధల్లో ఉన్నా తర్వాత మాత్రం మేము మంచి స్థితిలో ఉంటామండి. అది నా నమ్మకం. ఎందుకంటే నాకు ఇచ్చిన ప్రతి మాట కూడా రాజాసారు నాకు నెరవేర్చారు. అది నా నమ్మకం. నేను ఎప్పుడు కూడా సార్ గురించి ఆయన చచ్చిపోతాను తప్ప నేను ఏ పార్టీలోకి వెళ్ళను, ఏ పార్టీ జెండా కప్పుకోను. అదే నాకు పార్టీలోకి వెళ్ళడం ఇష్టం లేదు. మేము ఓటింగ్ మా వైఎస్ఆర్సీపీకి వేస్తామంటే జనాలు పిలిపించడం, కర్రలతో కొట్టించడం, పరిగెట్టించడం, ఇదా మీరు చేసిన పనులు ఎంతవరకు దిగజారిపోయారు. నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేనప్పుడు వదిలేయాలి కదా. నేను ఇప్పుడు ఒకటే నిర్ణయం తీసుకున్నాను. నన్ను ఇంకా ఇబ్బంది పెట్టారంటే ఎవరైతే నన్ను ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు రాసుకొని నేను ఇంకా చనిపోవడం అంటే గ్యారంటీ. నాకేం కొత్త కాదు. నాకు ధైర్యం లేకపోలేదు. నేను సార్ గురించి చావడానికైనా సిద్ధం. ఎందుకంటే సార్ మనిషిలా చచ్చిపోవడం బెటరు అంతే. అదే ఆలోచించాను. సార్ చేసిన మంచికి సార్ ఇచ్చిన ప్రాణం సార్కి ఇచ్చేస్తాను. వాళ్ళు ఎవరు చేశారో ఎన్ని పేర్లు కూడా నోట్ చేసుకుంటాను. అసలు నన్ను టార్గెట్ చేయవలసిన అవసరం పెట్టండి. ఒక ఆడదాన్ని నేను. నాకేముంది చెప్పండి? నాకు ఉండడానికి ఇల్లు ఉందా, లేకపోతే ఆస్తి ఉందా, లేకపోతే మీ దగ్గర ఎందుకు సరిపోతాను నేను? నన్ను టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అది నేను ఒక పూట ఉంటే ఒక పూట తినడానికి లేనిదాన్ని. నన్ను టార్గెట్ చేయడం అవసరమా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.